Hello Andy, NPTEL course Sustainable Transportation System Week 5 assignments are here. First one, which of the following is not a part of the sustainability approach for land use in transport sector? It's option C, low density development. Here are all the sectors. Second one, in sustainable transport planning approach, the land use should be done in a way that will promote both public and non-motorized transport. So it is option true. Third one, for central Delhi, the road pattern is usually, it's option C, star and circular pattern is the pattern for the central Delhi. That's option C. Fourth one, National TOD Policy of India was released in the year. ఏ ఇయర్లో రిలీజ్ అయిందంటే ఇట్స్ ఆప్షన్ సి 2017. ఫిఫ్త్ వన్, ది రీబిల్డ్ ఆఫ్ ఎన్ ఏరియా లొకాలిటీ ఇంటూ ఏ మోర్ అఫ్లూయెంట్ వెల్ డెవలప్డ్ నైబర్హుడ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ జెంట్రిఫికేషన్ అంటారండి. ఇట్స్ ఆప్షన్ ఏ. సిక్స్త్ వన్, ఇది ప్రాబ్లం అండి. ప్రాబ్లంలో మనకు ఏరియా ఇచ్చారు, లెంత్ ఇచ్చారు. వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ది నెట్వర్క్ డెన్సిటీ. ఫార్ములా చూడండి, ఎన్డి ఈక్వల్ టు లెంత్ బై టోటల్ ఏరియా. మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు 2 కిలోమీటర్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ వస్తుందండి. సో ఇట్స్ ఆప్షన్ బి ఫర్ సిక్స్త్ క్వశ్చన్. సో సిక్స్త్ క్వశ్చన్ బేస్ చేసుకొని ప్రాబ్లం కంటిన్యూటీ. ఇక లెంత్ ఆల్రెడీ 100 ఉందండి, నెంబర్ ఆఫ్ లింక్స్ అనేది 200. మనం ఈటా ఇండెక్స్ కనుక్కోవాలి. ఫార్ములా చూడండి, ఈటా ఈక్వల్ టు L/E. ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం. సో సాల్వ్ చేసిన తర్వాత మనకి ఈటా వాల్యూ 0.5 కిలోమీటర్స్ వస్తుందండి. ఫర్ సెవెంత్ బిట్ ఆప్షన్ డి. ఎయిత్ వన్, నయా రాయ్పూర్ BRTS సిస్టమ్ అనే దేనికి ఎగ్జాంపుల్? ఇట్స్ ఆప్షన్ ఏ అండి. ఇక్కడ నుంచి చూడండి, గ్రీన్ ఫీల్డ్ TOD. నెక్స్ట్ నైన్త్ వన్, ద వాక్షర్ ఏరియా ఫర్ మెట్రో ఈస్ ఆల్వేస్ ఆప్షన్ సి అండి. ఇట్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది బస్ ట్రాన్సిట్. ఎప్పుడు హై ఉంటుందండి. ఇట్స్ ఆప్షన్ సి. అండ్ లాస్ట్ 10th వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అండి. అది ఆప్షన్ ఏ. ఆల్రెడీ ఇక్కడ మనకు 4 ఉన్నాయండి. సో అది ఆప్షన్ ఏ. ఈ 4 లేదు కాబట్టి